నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేమి రామకృష్ణ. రైతు సోదరులందరూ కూడా పాల్గొని ఆహ్వానిస్తున్నాం. మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎడ్ల పందాలను ఎస్పీకేపీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నుండి ప్రారంభించారు. శుక్రవారం, శనివారం, ఆదివారంతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు కందుల రామిరెడ్డితో పాటు ఏఎంసీ చైర్మన్ మలపాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, పట్టణ నాయకులు, మండల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శనివారం ఈ యొక్క పాల సైజు ఎడ్ల పందాలు నిర్వహించారు. ఆదివారం పెద్ద సైజు నిర్వహిస్తామని సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు. మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వృషభరాజుల పోటీ పరీక్షని వేలాదిగా రైతు సోదరులు వచ్చి తిలకిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఆశాంతం కూడా ఎంతో ఆసక్తికరంగా జరుగుతూ ఉంది. వృషభరాజులు కూడా జతలు కూడా ఒక్కొక్కరి ఎవరికి తగ్గట్టు, అంటే ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వారు ఈ యొక్క పశు ప్రదర్శన కార్యక్రమాన్ని పోషిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం అవుతున్నందుకు రేపు పెద్ద జతలు, అంటే రేపు ఏదైతే ఉన్నాయో, ఈరోజు నిన్న 6 పళ్ళ సైజ్ అని, ఈరోజు మీడియం సైజ్ అని, రేపు పెద్ద సైజ్ అని చెప్పి ఇలా రోజు ఒక సైజ్ జరుగుతుంది. రేపు పెద్ద సైజు కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం. చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి రైతాంగానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ఈ ప్రాంత రైతాంగానికి వరప్రసాదనిగా వరప్రసాదం అని చెప్పి భావిస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని అందరూ కూడా త్వరగా పూర్తయ్యే విధంగా కోరుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క యజమానికి చిరు సన్మాన కార్యక్రమం మెమంటో ఈ యొక్క పెద్దల చేతుల మీదుగా అందిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పొచ్చు. Thank you for watching Agri News.